Hi to all, welcome back to this channel. In this video I am going to explain 9th class social chapter 2 the natural realms of the earth part 2 video. సో యాక్చువల్లీ మనం పార్ట్ 1లో ఈ న్యాచురల్ రిలయన్స్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే చూసాం. అదేవిధంగా ఈ చాప్టర్లో మనం లిథోస్పియర్ గురించి కొంచెం డెప్త్గా తెలుసుకోబోతున్నాం అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ ప్రైమరీ డివిజన్స్ అయినటువంటి ఏంటి అంటే ఓషన్స్, అదేవిధంగా కాంటినెంట్స్. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ లేదా ప్రైమరీ డివిజన్స్ ఆఫ్ ద ఎర్త్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఓషన్స్, అదేవిధంగా కాంటినెంట్స్ గుర్తుకు రావాలి. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అనగానే మీకు మౌంటైన్స్, ప్లాట్యూస్, ఓకే, అండ్ నెక్స్ట్ ఇవన్నీ గుర్తుకు రావాలి. మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, రివర్స్, ఇవన్నీ కూడా మీకు గుర్తుకు రావాలి. యాక్చువల్లీ రివర్స్ అనగానే మనకు ఓషన్స్లో మిక్స్ అయిపోతాయండి. దెన్ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో, ద జిగ్సా పజిల్ అండ్ ద మూవింగ్ ప్లేట్స్. In the previous chapter, we saw how many continents look like pieces of jigsaw puzzle, how scientists thought that in the beginning, probably all continents were held together and how they broke up and gradually drifted and came to their present places. After years of careful study, geologists have concluded that all the continents and even the oceans are actually situated on massive base of rocks called plates. ఓకే, యాక్చువల్గా మనం ఈ అవర్ ఎర్త్ చాప్టర్లో ఏమని తెలుసుకున్నామంటే, ఒక జర్మన్ సైంటిస్ట్ వాజ్నర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక జియోలజిస్ట్ అనమాట. ఓకే, సో ఇతను మనకు హైపోథెటికల్ సూపర్ కాంటినెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కాంటినెంట్స్ కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి అండ్ బ్రేక్ అవ్వడం వల్ల కాంటినెంట్స్ అంటే సూపర్ కాంటినెంట్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వడం వల్ల కొన్ని కాంటినెంట్స్గా డివైడ్ అవ్వడం జరిగింది పార్ట్గా. అదేవిధంగా ఓషన్స్ అన్నీ కూడా ఏర్పడడం జరిగింది అని మనం చెప్పుకున్నాం కదా. అండ్ అదేవిధంగా ఈ కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జిగ్సా యొక్క పీసెస్ లాగా కనిపిస్తాయి అని చెప్పి మనం ఈ ఫస్ట్ చాప్టర్లోనే తెలుసుకున్నాం. యాక్చువల్గా మొదట్లో ఏమనుకున్నారు, అన్ని కాంటినెంట్స్ అన్నీ కూడా కలిసే ఉన్నాయి అండ్ ఇక్కడ సంథింగ్ ఏర్పడడం వల్ల అవి బ్రేక్ అయిపోయి ఆ విధంగా పార్ట్స్గా డివైడ్ అయిపోయినాయని మనం తెలుసుకున్నాం. డివైడ్ అయిపోయి ప్రజెంట్ ఇక్కడ ఈ ఏషియా అండ్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, కెనడా ఇవన్నీ కూడా ఏర్పడినాయని చెప్పుకున్నాం కదా, ఆ విధంగా అన్నమాట. అండ్ అదేవిధంగా ఈ ఓషన్స్ కూడా ఏ విధంగా ఎమర్జ్ అయినాయి, ఏ విధంగా సిచ్యువేటెడ్ అయినాయంటే, రాక్స్ ఉంటాయి కదా, రాక్ యొక్క మ్యాసివ్ బేస్ ఏదైతే ఉందో దాని మీద ఈ ఓషన్స్ అన్నీ కూడా ఏర్పడడం వల్ల ఆ విధంగా మనకు అర్త్ యొక్క ఆకారము కనిపిస్తుందన్నమాట. ఇక్కడ మ్యాసివ్ రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లేట్స్ అంటారనమాట. ఓకే, దెన్ there are about 6 major plates on the earth and several minor ones. The major plates are African, North American, South American, Indo-Australian, Antarctic, Eurasian and Pacific plates. Among the minor plates are the Nazca and Arabian Sea plates. యాక్చువల్గా ఇక్కడ ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్లేట్స్ అని చెప్పుకున్నాం కదా మనం, మ్యాసివ్ రాక్ బేస్ రాక్స్ అని, వీటిని ప్లేట్స్ అంటాం. టోటల్గా మన భూమి మీద 6 ముఖ్యమైనటువంటి ప్లేట్స్ ఉన్నాయన్నమాట, మేజర్ ప్లేట్స్. ఏంటి అవి అంటే ఆఫ్రికన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, అంటార్క్టిక్ ప్లేట్ అండ్ యూరేషియన్ అండ్ పసిఫిక్ ప్లేట్స్. సో ఇవి మనకున్నటువంటి మేజర్ ప్లేట్స్. అండ్ వీటితో పాటు కొన్ని సెవరల్ ప్లేట్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నాస్కా ప్లేట్స్ అని చెప్పి, అరేబియన్ ప్లేట్స్ అని చెప్పి ఈ విధంగా కూడా ఉన్నాయి. వాట్ ఈజ్ స్పెషల్ అబౌట్ దీస్ ప్లేట్స్? ఇంతకీ ఈ ప్లేట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి? యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాం, కాంటినెంట్స్ కానీ ఓషన్స్ కానీ ఇవన్నీ కూడా దేని మీద సిచ్యువేటెడ్ అయినాయి అని చెప్పుకున్నాం, ఈ మ్యాసివ్ బేస్ ఆఫ్ రాక్స్ మీద సిచ్యువేట్ అయినాయి, వీటినే ప్లేట్స్ అంటామని చెప్పుకున్నాం. మరి వీటి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, these plates actually float on the mantle. They are constantly being pushed and therefore keep moving slowly. They move so slowly that we can't feel the movement. As a result of this movement, one plate pushes another neighboring plate.
the region where the two plates meet and push each other. A lot of pressure is exerted by each of them on the other. యాక్చువల్గా మనం ఫస్ట్ చాప్టర్లోనే చెప్పుకున్నాం. సో ఈ సూపర్ కాంటినెంట్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వడం వల్ల కొన్ని కాంటినెంట్స్గా డివైడ్ అయిపోయినాయని చెప్పుకున్నాం. ఈ కాంటినెంట్స్ నిరంతరం మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. కాకపోతే ఆ మూవింగ్ అనేటువంటి ఫీలింగ్ మనకు కలగదు. అదేవిధంగా ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్లీ ఆ క్రస్ట్ దేని మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది, మ్యాంటల్ లేయర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లేట్స్ వచ్చేసి యాక్చువల్గా ఈ మ్యాంటల్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, అదేవిధంగా ఇవి ఒకటికొకటి పుష్ చేసుకుంటుంటాయి. అంటే ఎప్పుడైతే ఒకటికొకటి కలుస్తాయో అప్పుడు ఒకదానికొకటి ఢీకొని ఒకదానికొకటి పుష్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. కానీ అవి మూవ్ అవుతున్నట్టుగా మనకు ఎటువంటి ఫీలింగ్ తెలియదు. సో ఎప్పుడైతే ఇవి మూవ్ అవుతూ ఉంటాయో ఒక ప్లేట్ని ఇంకొక ప్లేట్ని పుష్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఎక్కడైతే ఈ టూ ప్లేట్స్ మీట్ అయ్యి పుష్ చేసుకుంటాయో ఒకదానికొకటి అక్కడ ప్రెషర్ అనేది ఒకదాని మీద ఒకటి ఏర్పడుతుంది. One plate is pushed under into the mantle while the other plate is pushed to form a chain of mountains. సో ఒక ప్లేట్ ఎప్పుడైతే మ్యాంటల్కు కింద ఉన్నటువంటి ప్లేట్ని పుష్ చేస్తుందో సో ఆ అదర్ ప్లేట్ ఏమవుతుంది అంటే ఒక మౌంటైన్ మాదిరిగా చైన్ మాదిరిగా పుష్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. దిస్ మూమెంట్ ఆఫ్ ప్లేట్స్ ఈజ్ కాల్డ్ ప్లేట్ tectonics. This process causes earthquakes etc. Now why are these plates being pushed? Who pushes them? ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే ఒక ప్లేట్ మ్యాంటల్ వైపుగా కిందకి పుష్ చేస్తుందో సో నెక్స్ట్ ఇంకొక ప్లేట్ ఉంటుంది కదా, సో అది కూడా పుష్ చేయడం వల్ల పైకి పుష్ చేయడం వల్ల ఆ విధంగా మౌంటైన్స్ అన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. సో ఈ మూమెంట్ యొక్క అంటే ఈ ప్లేట్స్ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో దీన్నే ప్లేట్ టాక్టోనిక్స్ అంటారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలాగే జరుగుతూ ఉంటే అర్త్క్వేక్స్ భూకంపాలు ఏర్పడతాయి అన్నమాట. అంటే భూమి అంతా చీలిపోతుంది. మరి ఎందుకు ఈ ప్లేట్స్ అన్నీ కూడా ఒకదానికొకటి పుష్ చేసుకుంటున్నాయి? నిజానికి పుష్ చేయడానికి గల కారణం ఎవరు? సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్. Geologists studying the crust under the sea have discovered that under some oceans like the Pacific Ocean, there are mid-ocean ridges or ranges. These are formed by lava rising up from the mantle. The eruptions on the ridge create new ocean floor made of basalt rocks, which then spreads laterally from the ridge. Thus, the mid-ocean ridges contain the newest crust formed on the planet. This fresh crust is being slowly pulled away from the ridge, widening the ocean basin. This leads to what is called sea floor spreading. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా జియోలజిస్ట్ అంటే ఏంటి అంటే మన యొక్క అర్త్ గురించి తెలుసుకునేటువంటి వాళ్ళనమాట. ఓకే, అంటే టోటల్గా ల్యాండ్కి సంబంధించినటువంటి స్టడీ చేసే వాళ్ళను జియోలజిస్ట్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారు అంటే సముద్రం కింద ఉన్నటువంటి క్రస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో అంటే దగ్గర మ్యాంటల్కు దగ్గర అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ సముద్రాలకి కింద ఉన్నటువంటి క్రస్ట్ లేయర్ గురించి ఈ జియోలజిస్ట్ ఏం తెలుసుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ కింద ఏదో డిస్కవర్ చేయడం జరిగిందనమాట. పసిఫిక్ ఓషన్లో మిడ్ ఓషన్స్ ఉన్నట్టుగా వీళ్ళు కనుగొనడం జరిగింది. అండ్ ఇక్కడ మ్యాంటల్ లేయర్ ఉంటుంది కదా, సెకండ్ లేయర్ అనేటువంటి మ్యాంటల్, ఈ మ్యాంటల్లో వాల్కనస్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ వాల్కనస్ బద్దలవుతాయో ఓకే అందులో నుంచి వచ్చేటువంటి లావా ఏదైతే ఉందో ఆ లావా అంతా ఫామ్ అవడం వల్ల ఈ మిడ్ ఓషన్స్లో రిడ్జెస్ ఏర్పడుతున్నాయని చెప్పి వీళ్ళు తెలుసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ఎరప్షన్స్ అన్నీ కూడా రిడ్జెస్ మీద పడతాయో అంటే రిడ్జెస్ మీద ఎప్పుడైతే ఎరప్షన్స్ పడతాయో ఆటోమేటిక్గా న్యూ ఓషన్ లేయర్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఓకే, బాసల్ట్ రాక్స్ ఉంటాయి కదా, సో ఈ వీటితో తయారైనటువంటి ఒక ఫ్లోర్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లాటరల్గా రిడ్జ్ నుంచి ఇవి స్ప్రెడ్ అవుతూ వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ మిడ్ ఓషన్ రిడ్జెస్ వచ్చేసి ఒక న్యూవెస్ట్ క్రస్ట్ని కలిగి ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ అర్త్ యొక్క క్రస్ట్
ఉంటుంది కదా, ఇందులోనే కదా మనకు ఓషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ ఓషన్ కింద రిడ్జెస్ అన్నీ కూడా ఏర్పడినాయని చెప్తున్నారు. మరి ఈ రిడ్జెస్ ఏ విధంగా ఏర్పడినాయి లేదా రేంజెస్ ఏ విధంగా ఏర్పడినాయంటే, ఎప్పుడైతే సెకండ్ లేయర్ అయినటువంటి మ్యాంటల్లో వాల్కనిక్ ఎరప్షన్స్ జరుగుతాయో అందులో వచ్చినటువంటి లావా అంతా కూడా ఈ విధంగా రావడం వల్ల ఈ రిడ్జెస్ అన్నీ కూడా ఏర్పడినట్టుగా మనకు చెప్తున్నాయి. మరి ఈ రిడ్జెస్ అన్నీ కూడా ఏ విధంగా ఏర్పడినాయి అంటే బ్యాసల్ట్ రాక్స్ వీటితో తయారు చేసినటువంటి ఒక ఫ్లోర్గా ఇవి క్రియేట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఓకే, అదేవిధంగా వీటి యొక్క స్ప్రెడ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ ఇక్కడ ఈ మిడ్ ఓషన్ రిడ్జెస్ ఏమైతే ఉంటాయో వీటిలో అంతా కూడా మనం చూస్తున్నట్టయితే న్యూగా క్రియేట్ అయినటువంటి క్రస్ట్ అనేది ఫామ్ అయి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫ్రెష్ క్రస్ట్ ఎప్పుడైతే స్లోగా రిడ్జ్ నుంచి పుల్ అవుతూ వస్తుంటుందో ఆ ఓషన్ బేసిన్ కూడా వైడన్ అవుతుందన్నమాట. ఓకే, ఆటోమేటిక్గా ఆ సీ యొక్క ఫ్లోర్ ఏమవుతుంది అప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతున్నది అంటే ఈ మిడ్ ఓషన్ రిడ్జెస్ లేదా రేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో న్యూ క్రస్ట్ అనేది ఏర్పడతా ఉంది. ఈ న్యూ క్రస్ట్ ఏర్పడినప్పుడు రిడ్జెస్ నుంచి ఆటోమేటిక్గా ఇవి పుల్ అవ్వడానికి ట్రై అవుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో ఆ ఓషన్ బేసిన్ అనేది వైడన్ అవుతుందన్నమాట. ఓకే, ఇలా వైడన్ అయ్యేటువంటి దాన్నే సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అని అంటారు. Okay then, drama are the margins. The margins of the plates are the boundaries where the plates meet or the sites of highest geologic activity. We saw how new crust is formed leading to sea floor spreading along the mid-ocean ridges. Similarly, in other margins of the plates where one plate meets another, often the incoming plate dips under the stable plate. ఓకే, ఇక్కడ ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నాం కదా, పైన మేజర్ ప్లేట్స్ ఉన్నాయని చెప్పి ఈ ప్లేట్స్ యొక్క మార్జిన్స్ కానీ లేదా వీటి యొక్క బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక్కొక్క ప్లేట్ ఒకటి మీట్ అవుతూ ఉంటుంది కదా, ఆ మీట్ అవుతున్నటువంటి బౌండరీ కానీ లేదంటే వాటి యొక్క ఎడ్జెస్ కానీ ఓకే అవన్నీ కూడా ఈ జియోలాజికల్ యాక్టివిటీలో అంటే జియోలాజికల్ యాక్టివిటీస్ అంటే ఏంటి, వాల్కనోస్ బద్దలవడం కానీ లేదా భూకంపాలు ఏర్పడడం కానీ ఇటువంటివి అన్నమాట. ఇటువంటిలో ఎక్కువగా హైయెస్ట్ యాక్టివిటీ కలిగి ఉంటాయన్నమాట. అంటే చాలా యాక్టివ్గా ఉంటాయని చెప్పొచ్చు ఇటువంటి సైట్స్. అండ్ అదేవిధంగా మనం చూసాం ఇందాక ఈ మిడ్ ఓషన్ రేంజెస్ ద్వారా న్యూ క్రస్ట్ అనేది ఏ విధంగా ఏర్పడుతూ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అవుతూ ఉంది అని చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా అనమాట. సో ఎప్పుడైతే ఈ మార్జిన్స్ ఉంటాయో సిమిలర్లీ ఇన్ అదర్ మార్జిన్స్ ఆఫ్ ద ప్లేట్స్ వేర్ వన్ ప్లేట్ మీట్స్ అనేది ఆఫెన్ ద ఇన్కమింగ్ ప్లేట్ డిప్స్ అండర్ ద స్టేబుల్ ప్లేట్. సో ఇక్కడ అదేవిధంగా ప్లేట్స్ యొక్క మార్జిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఒకదానికొకటి మీట్ అయినప్పుడు ఒకదానికొకటి మీట్ అయినప్పుడు ఆ మార్జిన్స్ ఉంటాయి కదా, ఆ మార్జిన్స్ ఏం చేస్తాయంటే ఆ ప్లేట్స్ యొక్క మార్జిన్స్ సో అవి ఇన్కమింగ్ ప్లేట్ని స్టేబుల్ ప్లేట్ కిందకి టిప్ చేస్తాయి అన్నమాట. In fact, the incoming plate actually goes into the mantle of the earth and becomes molten due to heat of the mantle. సో ఎప్పుడైతే ఇలా ఇన్కమింగ్ ప్లేట్ ఎప్పుడైతే అండర్ స్టేబుల్ ప్లేట్ కిందకి డిప్ అవుతుందో సో యాక్చువల్గా మ్యాంటన్లోకి వెళ్తుందన్నమాట. ఓకే, ఆ అర్త్ యొక్క మ్యాంటల్లోకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా మ్యాంటల్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, మాల్టన్ స్టేట్ గుర్తుకు రావాలి. మాల్టన్ అంటే హాట్ లిక్విడ్ అనమాట. ఓకే, సో ఎందుకంటే అక్కడంతా కూడా తరచుగా వాల్కనస్ బద్దలవుతూ ఉంటాయి, లావాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి, హాట్గా ఉంటుందన్నమాట అక్కడంతా కూడా. సో అందుకని చెప్పి మాల్టన్ అని చెప్పొచ్చు. ద ప్లేట్ దస్ గోయింగ్ అండర్ ఇన్ టు ద మ్యాంటల్ యాక్చువల్లీ పుల్స్ ద రెస్ట్ ఆఫ్ ద ప్లేట్ విత్ ఇట్. సో ఎప్పుడైతే ఆ ప్లేట్ అనేది మ్యాంటల్ లోపలికి వెళ్తూ ఉంటుందో ఆ మిగతా ప్లేట్ అంతా కూడా లోపలికి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. This in turn pulls the newly formed sea floor near the ocean ridges. For example, the Indian plate pushes the Eurasian plate and goes under it just where the Himalaya mountains are. Just imagine one day in very distant future the land you are standing upon you will go under the
హిమాలయాస్ అండ్ జాయిన్ ద మాల్టన్ మ్యాంటల్. ఓకే, సో ఈ విధంగా జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉందో, ఈ ఇండియన్ ప్లేట్ అనగానే మనకు డెక్కన్ ప్లాట్యూ గుర్తుకొస్తుంది. అంటే ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి డెక్కన్ ప్లాట్యూ అండ్ సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి మాల్వా ప్లాట్యూ. ఓకే, సో ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది యురేషియన్ ప్లేట్ని పుష్ చేస్తుందన్నమాట. ఓకే, సో పుష్ చేసినప్పుడు హిమాలయ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో అక్కడ ఇది దాని కింద వరకు వెళ్ళొచ్చు. సో వన్ డే డిస్టెంట్ ఫ్యూచర్ అంటే ఆ ల్యాండ్ వచ్చేసి నిలబడి స్టాండింగ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఏమైపోతుంది అంటే హిమాలయస్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఈ మాల్టన్ మ్యాంటిల్లోకి కలిసిపోతుంది. ఓకే, ఇన్ ఫ్యాక్ట్ ద హిమాలయ మౌంటైన్స్ వర్ ఫార్మ్డ్ బై దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇండియన్ ప్లేట్ పుషింగ్ ఇంటూ ద యురేషియన్ ప్లేట్. సో నిజానికి ఇక్కడ ఈ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ విధంగా ఫామ్ అయినాయంటే మన ఇండియన్ ప్లేట్స్ ఎప్పుడైతే యురేషియన్ ప్లేట్స్లోకి పుష్ అవుతూ వెళ్తున్నాయో ఆ విధంగా మౌంటైన్స్ అన్నీ కూడా ఏర్పడినట్టుగా మనకు చెబుతున్నారు. మెనీ ఆఫ్ ద ప్లేట్ బౌండరీస్ ఆర్ ఆల్సో క్యారెక్టరైజ్డ్ బై వాల్కనిక్ ఎరప్షన్స్ అండ్ అర్త్క్వేక్స్. దే ఆర్ ద మోస్ట్ అర్త్క్వేక్ ప్రోన్ అండ్ వాల్కనిక్ ప్రోన్ జోన్స్. సో ఇక్కడ ఈ ప్లేట్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఈ ప్లేట్ బౌండరీస్ వద్ద జియోలాజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతాయని చెప్పుకున్నాం. అంటే భూకంపాలు రావడం కానీ, అగ్నిపర్వతాలు బద్దలవడం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే, ఒకసారి ఫిగర్ని చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో క్రస్ట్ కదా ఇదంతా కూడా, పైన లేయర్ అంతా కూడా. ఓకే, సో మాల్టెన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే క్రస్ట్ అనేది క్రాక్ అవుతుందో ఆ విధంగా ఏర్పడినటువంటివి వ్యాలీస్ అన్నమాట, లోయలు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో దిస్ ఈస్ ద థర్డ్ వీడియో, మిడ్ ఓషన్ రేంజ్. ఓకే, సముద్రం అడుగు మట్టన ఏ విధంగా ఈ రిడ్జెస్ అన్నీ కూడా ఏర్పడి న్యూ క్రస్ట్ ఫామ్ అవుతున్నాయో మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిగర్ చూడండి, టోటల్ ఓషన్ వచ్చేసి ప్రజెంట్ ఏ విధంగా ఇలా ఉందో, అంటే న్యూ క్రస్ట్ ఫామ్ అవుతుందన్నమాట అర్త్ కింద, ఈ ఓషన్ కింద. ఓకే, సో నేను రిమైనింగ్ లెసన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.